తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఈ మధ్య కాలంలో ఈజీ మనీ కోసం రకరకాల జిమిక్కులకు పాల్పడుతున్నారు. ఎదుటి వాళ్లకు మాయమాటలు చెప్పి బురిడి కొట్టేస్తున్నారు. మూడో కంటికి తెలియకుండా దొంగతనాలకు పాల్పడుతున్నారు. పోలీసులకు దొరికిన శిక్ష అనుభవించిన మళ్లీ బయటకొచ్చి మళ్లీ అదే దందాలు చేస్తున్నారు. బెంగళూరులో పోలీసులు ఓ దొంగను పట్టుకున్నారు. విచారణలో ఆ దొంగ చెప్పిన మాటలు విని పోలీసులు నివ్వెరబోయారు. ఇలాంటి కర్మ ఏ దొంగోడికి రావద్దురా నాయనా అనుకున్నారు. ఇంతకీ ఆ దొంగ ఎవరు? పోలీసులు ఎందుకు షాక్ తిన్నారు? అసలేం జరిగిందో ఈ వీడియోలో చూద్దాం. ఈ మధ్య కాలంలో కొంతమంది ఈజీ మనీ కోసం అడ్డదారులు వెతుక్కుంటారు. ఎక్కువగా దొంగతనాలను వృత్తిగా ఎంచుకుంటూ ఉంటారు. ఓ దొంగ తన కుటుంబాన్ని పోషించుకోవడం కోసం దొంగతనాలు చేయడం మొదలుపెట్టాడు. చాలా చోట్ల బంగారం, వెండి, నగదు ఇలా ఏవి దొరికితే అది చోరీ చేశాడు. కొంతకాలం ఆ దొంగపై నిఘా పెట్టిన పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకే ఆ దొంగ ఎవరు, ఎందుకు దొంగతనాలు చేశాడు, ఆ దొంగ చెప్పిన మాటలు విని పోలీసులు ఎందుకు కంగు తిన్నారు ఇప్పుడు తెలుసుకుందాం. బెంగళూరులో నివాసం ఉంటున్న బాబాజాన్ అనే వ్యక్తి ఎలాంటి ఉద్యోగం లేకుండా ఖాళీగా తిరుగుతున్నాడు. తాను దూర సందు లేదు గాని మెడకు డోలు అన్నట్టు పని పడ్డలేని బాబాజాన్ కి 3 భార్యలు, 9 మంది సంతానం. కొంతకాలం కూలీగా పనిచేశాడు. కానీ ఆ డబ్బు దేనికి సరిపోదని భావించి ఈజీగా మనీ సంపాదించాలని అనుకున్నాడు. చాలా కాలంగా దొంగతనాలు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. తాను ఒక్కడే దొంగతనం చేయడం కష్టంగా మారిందని 16 ఏళ్ల కొడుక్కి దొంగతనాలు ఎలా చేయాలో ట్రైనింగ్ ఇచ్చాడు. ఇద్దరు కలిసి చోరీలు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. బాబాజాన్ ని బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో బాబాజాన్ చెప్తున్న మాటలు విని పోలీసులు అవాక్కయ్యారు. బాబాజాన్ కొంతకాలం కూలీగా పనిచేశాడు. వచ్చే డబ్బు 3 భార్యలు, 9 మంది పిల్లలను పోషించడానికి సరిపోయేది కాదు. రోజు రోజుకి పరిస్థితి దారుణంగా మారిపోయింది. ఈజీగా డబ్బు సంపాదించాలంటే దొంగతనాలే మార్గం అని నిర్ణయించుకున్నాడు. దొంగగా మారిన బాబాజాన్ పలు చోట్ల బంగారం, వెండి, నగదు చేతికే దొరికితే అది చోరీ చేసేవాడు. ఇందుకోసం తన కొడుకును కూడా ఉపయోగించుకునేవాడు. సిటీలో తిరుగుతూ తాళాలు వెయ్యని ఇళ్లను టార్గెట్ చేసేవాడు. కొన్నిసార్లు పట్టపగలు ఇంట్లో ఎవరూ లేనిది గమనించి తండ్రి కొడుకులు దొంగతనాలు చేసేవారు. ఇటీవల బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీ పోలీస్ స్టేషన్లో వరుసగా చోరీలకు సంబంధించిన ఫిర్యాదులు వచ్చాయి. రంగంలోకి దిగిన పోలీసులు గట్టి నిఘా ఏర్పాటు చేశారు. ఇటీవల ఒక దొంగతనానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ద్వారా నిందితులను పోలీసులు గుర్తించారు. మే 7న తండ్రి కొడుకులు 56 ఏళ్ల వృద్ధురాలు రాజమ్మ ఇంట్లో 4,60,000 విలువైన వస్తువులను చోరీ చేశారు. ట్విస్ట్ ఏంటంటే ఈ చోరీ బాబాజాన్ కొడుకు కేవలం 20 నిమిషాల్లోనే చేశాడని పోలీసులు అంటున్నారు. గడిచిన 8 ఏళ్లుగా బాబాజాన్ ఇదే పద్ధతిలో చోరీలకు పాల్పడుతూ పోలీసులు గుర్తించారు. మైనర్ల విషయంలో కఠినమైన చట్టాలుండవని తెలుసుకుని 16 ఏళ్ల తన కొడుకును దొంగగా మార్చాడు. బాబాజాన్ 3 భార్యలు శ్రీరంగపట్నం, అనికల్, చిక్బల్లాపూర్ ప్రాంతాల్లో ఉంటున్నారు. చోరీ చేసి డబ్బులు చేతికి రాగానే 3 భార్యలను కలిసొస్తూ ఉంటాడు. మిగతా మగపిల్లలకు కూడా ట్రైనింగ్ ఇచ్చి ఇదే వృత్తిలో ఉంచాలని భావించాడు. ప్రస్తుతం పోలీసులు బాబాజాన్ నుంచి 188 గ్రాముల గోల్డ్, 550 గ్రాముల వెండితో పాటు ఒక 2 వీలర్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ కాలంలో ఒక్కరిని పోషించడానికి అష్టకష్టాలు పడుతూ ఉంటారు. 3 భార్యలు, 9 మంది సంతానాన్ని పోషించడానికి దొంగతనాలకు పాల్పడ్డాడు. చట్టంలోని లొసుగులు తెలుసుకుని తన కొడుకును కూడా ఇదే వృత్తిలోకి తింపాడు. తనతో పాటు తన పిల్లలను దొంగలుగా మార్చేందుకు ట్రైనింగ్ ఇస్తున్న బాబాజాన్ పై పోలీసులే కాదు జనాలు సీరియస్ అవుతున్నారు.